హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ జాగ్రఫీ కీ అండ్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేటువంటిది ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో కీతో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా చూడొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీడియో మొత్తం చూసినట్టయితే మీకు యాక్యురేట్గా ఎన్ని ప్రశ్నలు వచ్చాయి అండ్ ఏ ప్రశ్నకి ఏ సమాధానం అనేటువంటిది మనకి అథెంటిక్గా తీసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ పర్టికులర్ వీడియో మొత్తము కూడా అథెంటిక్ సోర్సెస్తో మీకు క్లియర్ కట్గా చూపించడానికి ప్రయత్నిస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ద క్వశ్చన్ నెంబర్స్ ఎక్కడా కూడా ఇవ్వలేదు, ఎందుకంటే ప్రతి ఒక్క ప్రశ్న పత్రం అనేది సెటిల్ వైజ్గా వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రశ్న అదేవిధంగా ఆప్షన్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ అనేది ఇవ్వలేదు, గమనించాలి. నౌ సీ ద ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు మినరల్ మ్యాంగనీస్ ఇన్ ఇండియా. సో మ్యాంగనీస్ మినరల్కి సంబంధించి మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ రిసోర్స్ అండ్ మినరల్స్లో భాగంగా ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ చూద్దాం. ఒడిస్సా ఇస్ ద స్టేట్ విత్ హైయెస్ట్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. భారతదేశం మొత్తం మీద కూడా మ్యాంగనీస్ అనేటువంటిది ఒరిస్సా రాష్ట్రంలో ఎక్కువగా ఖనిజ యొక్క నిక్షేపాలు ఉన్నట్టుగా తెలుపుతున్నారు. స్టేట్మెంట్ ఏ కరెక్టేనండి. ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ ఇన్పుట్ ఇన్ స్టీల్ మేకింగ్ ఇన్ ఎల్ఐ ఫామ్. సో భారతదేశంలో ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా స్టీల్ జనరేషన్ లేదా స్టీల్ మేకింగ్ అనేటువంటి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. సో స్టీల్ మేకింగ్లో మ్యాంగనీస్ అనేది ఎల్ఐగా యూజ్ అవుతుంది అంటారు, ఇది కరెక్టే. తర్వాత పైరోలైసైట్ ఈజ్ ద ఓర్ ఆఫ్ మ్యాంగనీస్. పైరోలైసైట్ అదొకటి, మ్యాంగనైట్ ఇలాంటివన్నీ కూడా ఓర్ ఆఫ్ మ్యాంగనీస్గా తీసుకోవచ్చు, అది కూడా కరెక్టే. తర్వాత ది గోండైట్ అండ్ కొడురైట్ డిపాజిట్స్ ఆర్ రిచ్ ఇన్ మ్యాంగనీస్ ఓర్. మ్యాంగనీస్ ఓర్లో ఈ డిపాజిట్స్ అంటే గోండైట్ కొడురైట్ ఈ రెండు కూడా ఈ డిపాజిట్స్ చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి, ఎక్కువ పర్సంటేజ్లో ఉంటాయి అంటున్నారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ దగ్గర ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే మహారాష్ట్రలో కూడా ఈ యొక్క మ్యాంగనీస్ రిజర్వ్స్ అనేటువంటి ఎక్కువగా ఉన్నాయి, కానీ ఎక్కువ పర్సంటేజ్ ఏ స్టేట్లో ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఒడిశా స్టేట్ అనే పెట్టాలి. ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. అంటే 4 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే, ఏబిసిడి కూడా కరెక్ట్. మీకు అథెంటిక్ సోర్స్ అనేటువంటి ఇక్కడ ఇస్తున్నాను. ఈ యొక్క ఒడిశా స్టేట్ వచ్చేసి 33% అండి. ఒడిశా స్టేట్ వచ్చేసి 33% ఖనిజ నిక్షేపాలు అనేటువంటి ఈ యొక్క మ్యాంగనీస్కి ఉండడం జరిగింది. ఆ తర్వాత మనకి 24% కర్ణాటక అండ్ మహారాష్ట్ర వచ్చేసి 20%గా ఉన్నాయి. నెక్స్ట్ మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్. ఎంటీహెచ్ఎల్ అంటాం. రీసెంట్గా నరేంద్ర మోదీ గారు ఈ యొక్క బ్రిడ్జిని అంటే సీ ఓవర్ బ్రిడ్జిని స్టార్ట్ చేయడం జరిగింది, ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నా ఈ బ్రిడ్జికి సంబంధించి ఇది ముంబై సిటీకి మరి నావీ ముంబైకి కనెక్టివిటీ చేస్తుంది అంటారు. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఇట్ బిగిన్స్ ఇన్ పరేల్ సౌత్ ముంబై అండ్ క్రాసెస్ తానే క్రీక్ అండ్ టర్మినేట్స్ అట్ చిర్లే విలేజ్ ఇన్ నావసేవ. అంటే నావీ ముంబై దగ్గర నావసేవ దగ్గర ఎండ్ అవుతుంది అన్నారు. ఇక్కడ వరకు అంటే కరెక్టేనండి. పరేల్ అనేటువంటి విలేజ్ దగ్గర నుంచి కాదు, లేదా పరేల్ అనేటువంటి ప్రాంతం నుంచి కాదు, స్వేరీ అనేటువంటి ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఎగ్జామినర్ ఇక్కడ ప్రతి మైన్యూట్ డీటెయిల్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ పిక్చర్స్ అనేవి మనకి ఎప్పుడైనా న్యూస్ పేపర్లో ఈ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేటువంటి లాంచ్ చేసినప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు క్లియర్ కట్గా మనకి ఇమేజెస్ ఇస్తారు. ఆ ఇమేజెస్ని కూడా ఫోకస్ చేయాలి అని చెప్పేసి ఎగ్జామినర్ మనకి ఇండైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. స్టేట్మెంట్ బి అనేది రాంగ్ అన్నమాట. సో ఓన్లీ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఏ ఒక్క స్టేట్మెంట్కి మాత్రమే కరెక్ట్. ఇక్కడ మీరు పిక్చర్లో చూడొచ్చు, స్వేరీ అనేటువంటి ఇక్కడ ఉంది చూడండి. సో స్వేరీ అనేటువంటి దగ్గర నుంచి ఈ చిర్లే అనేటువంటి ప్రాంతం వరకు ఈ యొక్క ఎండ్ పాయింట్స్ అనమాట. 2 ఎండ్ పాయింట్స్, ఒకవైపు చిర్లే ప్రాంతం, మరొకటి స్వేరీ అనేటువంటి ప్రాంతం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నా తర్వాత అశ్వారావుపేట అండ్ అదేవిధంగా అశ్వరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏరియా ఎక్స్టెండ్స్ టు ఈస్టర్న్ మోస్ట్ అంటే తూర్పు వైపుకి చివరిగా ఉన్నటువంటి లేదా తూర్పు వైపు మొదటగా ఉన్నటువంటి నియోజకవర్గం అశ్వరావుపేట అంటున్నారు, బార్డర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ ఆదిలాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటున్నారు, ఆర్ ఎక్స్టెండెడ్ టు ద నార్థన్ మోస్ట్ పార్ట్ ఆర్ బౌండరీ ఆఫ్ ద తెలంగాణ స్టేట్. నియోజకవర్గాల దృష్ట్యా తూర్పు వైపుగా ఉన్నటువంటి చిట్ట చివరి నియోజకవర్గం ఏంటి, ఉత్తరం వైపుగా ఉన్నటువంటి చిట్ట చివరి నియోజకవర్గం ఏంటో అడుగుతున్నారు. అశ్వారావుపేట ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం, ఇది కరెక్టేనండి, ఏ కరెక్టే. కానీ ఆదిలాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అనేది చివరి కాదు, బోత్ అనేటువంటిది బోత్ మనకి ఇంగ్లీష్లో BOATH అంటాం. బోత్ అనేటువంటి కాన్స్టిట్యుయెన్సీ చిట్ట చివరి ప్రదేశం ఆర్ నార్థన్ పార్ట్ ఆర్ నార్థన్ మోస్ట్ అంటాము. సో బి రాంగ్ అనమాట, ఏ కరెక్టే. ఇది కూడా ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం అడిగినటువంటి ప్రశ్న కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. ఏ కరెక్టు, బి రాంగ్. ఆదిలాబాద్ కాదు, బోధ్ అనేటువంటి ప్రదేశం. ద టర్మ్స్ అస్, అమన్, బోరో ఆర్ రిలేటెడ్ టు విచ్ క్రాప్ గ్రోన్ ఇన్ ఇయర్. సో ఈ
ప్యాడీ క్రాప్స్ అనమాట. ఇవి ప్యాడీ వెరైటీస్గా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్యాడీ వెరైటీస్. ఏ స్టేట్లో అంటే వెస్ట్ బెంగాల్ స్టేట్లో అండి. ప్యాడీ వెరైటీస్ మనకి ఇవి వెస్ట్ బెంగాల్లో. డైరెక్ట్గా మనకి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. అస్, అమన్ అండ్ బోరో అనేటువంటి ప్యాడీ వెరైటీస్ సంవత్సరం మొత్తం కూడా పండడం జరుగుతుంది. ఏ స్టేట్లో అంటే వెస్ట్ బెంగాల్లో. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఇక్కడ కౌలాస్నల అండ్ బుగ్గలవాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ గోదావరి బేసిన్. సో గోదావరి తీర ప్రాంతంలో ఈ 2 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి నిర్మించడం జరిగింది. కోటెపల్లి వాగు అండ్ ఆసిఫ్ నహర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ కృష్ణా బేసిన్. ఈ 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. చాలామంది కన్ఫ్యూజ్ ఏం చేశారంటే ఈ స్టేట్మెంట్స్ ఉల్టా ఇచ్చారేమో అని చెప్పేసి 2 రాంగ్ అని పెట్టేశారు. కానీ మనకి 2 కరెక్ట్ స్టేట్మెంట్సే కాబట్టి ఆప్షన్ 4 బోత్ ఏ అండ్ బి కరెక్ట్ అవుతాయండి. కౌలాస్నల అండ్ బొగ్గలవాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గోదావరి బేసిన్లో, కోటెపల్లి వాగు అండ్ ఆసిఫ్ నహర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి కృష్ణా రివర్ బేసిన్లో నిర్మించడం జరిగింది. సో బోత్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ మీ అందరికీ తెలిసిందే గ్రూప్ 1 మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరికైతే 68 మార్కులు పైగా వస్తాయో వారందరూ కూడా మెయిన్స్ ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు హ్యాపీగా. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ అనేది క్వశ్చన్స్ ఈజీగా ఉన్న, ఆప్షన్స్ చాలా టఫ్, అంటే చాలా డీటెయిల్డ్గా అడిగారు, మైన్యూట్ లెవెల్లో అడిగారు. మీరు ముంబై ట్రాన్స్ హార్బర్ ప్రాజెక్ట్ అనేటువంటి చూశారు కాబట్టి సో ఆ ప్రశ్న ఎంత డీటెయిల్గా అడిగారు చూడండి. సో మెయిన్స్ మెంటర్షిప్ అనేటువంటిది పేపర్ వైజ్గా అంటే మాడ్యూల్ వైజ్గా మీకు మెయిన్స్ మెంటర్షిప్ అనేటువంటి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. యూ కెన్ విజిట్ AKSIS ఆఫీస్ అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఫీమేల్ లిటరసీ రేట్ అనేటువంటిది తెలంగాణలో ఉన్నటువంటి 2011 సెన్సెస్ ప్రకారం తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి లిటరసీ రేటు ఫీమేల్ వర్గానికి సంబంధించి అడుగుతున్నారు. ఎలా అడిగారు? అసెండింగ్ ఆర్డర్ అడిగారు. అంటే తక్కువ నుంచి ఎక్కువ. తక్కువ లిటరసీ రేటు ఏ జిల్లాలో నమోదైంది, ఆ తర్వాత మెల్లిమెల్లిగా పెంచుకుంటూ ఏ జిల్లాలో ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను డేటా క్లియర్ కట్గా ఇచ్చాను. అతి తక్కువ ఫిమేల్ లిటరసీ రేటు నమోదైనటువంటి ప్రాంతం లేదా జిల్లా ఏది అంటే 2011 సెన్సెస్ ప్రకారం జోగులాంబ గద్వాల్ డిస్టిక్. అంటే ఆ రోజులో ఆ డిస్టిక్స్ లేకపోవచ్చు, కాకపోతే ఇప్పుడు ప్రాంతాలు ఆ విధంగా తీసుకోవడం జరిగింది. 39.48 చాలా తక్కువ లిటరసీ రేట్. అంటే మనకి సి ఆన్సర్ ఫస్ట్ వస్తుంది. సో దాని తర్వాత మనకి నారాయణపేట్ డి వస్తుంది ఆన్సర్. ఆ తర్వాత మనకి అంటే తక్కువ నుంచి ఎక్కువకు వెళ్ళాలి మనం ఇప్పుడు. తర్వాత మనకి నాగర్ కర్నూలు వస్తుంది, ఏ వస్తుంది, ఎందుకంటే 43.68 ఉంది. సో 45.15, 45.27 అంటే ఏది? బి తర్వాత ఈ సిడిఏబిఈ ఆప్షన్ 3లో ఉంది. మనకి అసెండింగ్ ఆర్డర్లో మెన్షన్ చేయమన్నాడు కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది, గమనించాలి. తర్వాత అకార్డింగ్ టు కోపెన్స్ క్లైమేట్ క్లాసిఫికేషన్ ఏ లార్జ్ ఏరియా ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫాల్స్ అండర్. ఈ కోపెన్స్ క్లైమేట్ క్లాసిఫికేషన్ ప్రకారం తెలంగాణ ప్రాంతం మొత్తము కూడా ఏ ప్రాంతం అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తము కూడా క్లైమేటిక్ రీజియన్లో ఏ ప్రాంతం కిందకు వస్తుందంటే మాన్సూన్ క్లైమేట్ అనేటువంటిది. ఎందుకంటే మనకి మాన్సూన్ టైంలో కేరళ తీరాన్ని తాకినటువంటి ఈ మాన్సూన్ విండ్స్ ఇదే మాన్సూన్ టైం పీరియడ్లో వర్షాకాలం అనేటువంటి తెలంగాణలో స్టార్ట్ అవుతుంది. అంటే మాన్సూన్ క్లైమేటే ఉంటుంది. సో కోపెన్స్ క్లైమేట్ క్లాసిఫికేషన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం అనేది మాన్సూన్ క్లైమేట్గా చెప్పుకుంటాము. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మాన్సూన్ క్లైమేట్గా చెప్పుకుంటాం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నా ఇక్కడ నేషనల్ పార్క్స్ అండ్ ఆ రాష్ట్రాల గురించి ఇచ్చారు. మనందరికీ బాగా తెలిసిందేంటి, బాందీపూర్ నేషనల్ పార్క్ లేదంటే బాందీపూర్ టైగర్ రిజర్వ్ అనేటువంటిది 1గా చెప్పుకుంటాం. బాందీపూర్ టైగర్ రిజర్వ్ అనేది మనకి కర్ణాటక అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. అండ్ తడోబా నేషనల్ పార్క్ వచ్చేసి మనకి మహారాష్ట్ర. మాధ్వా నేషనల్ పార్క్ వచ్చేసి మధ్యప్రదేశ్. తర్వాత దూధ్వా నేషనల్ పార్క్ వచ్చేసి దూధ్వా నేషనల్ పార్క్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఏకేమో నేషనల్ తరాబా వచ్చేసి 3 అవుతుంది. ఏకి 3 ఎక్కడుంది? ఈ రెండిట్లో ఉంది. సో ఈ 2 ఎలిమినేట్ చేసేయచ్చు. తర్వాత బీకి 4గా ఉంటుంది. బీకి 4 ఎక్కడుంది? రెండిట్లో బీకి 4 ఉంది. తర్వాత సి దూధ్వా వచ్చేసి మనకి 2 అండ్ బాందీపూర్ టైగర్ రిజర్వ్ డి వచ్చేసి 1 కర్ణాటక. సో డీకి 1 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. మనకి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ రెజ్యువినేటెడ్ టోపోగ్రఫీ? నార్మల్గా మనకి నదీ నీటి ప్రవాహం వల్ల ఎక్కువగా ఎరోజన్స్ జరుగుతూ ఉంటాయి. దానివల్ల కొత్త రెజ్యువినేటెడ్ టోపోగ్రఫీ అంటే కొత్త ఉపరితలం అనేటువంటిది ఏర్పడుతుంది. సో ఈ ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్ అనేటువంటివి దేంతో అసోసియేట్ అయి ఉన్నాయి అంటే ఇన్సైడెడ్ మియాండర్స్ కరెక్టే,
ఎంట్రెన్చ్డ్ మియాండర్స్ కరెక్టే, ఎందుకంటే రివర్ ద్వారా మియాండర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఫామ్ అవుతుంటాయి. ఎందుకు నదీ కోత వల్ల ఎక్కువగా ఈ ప్రదేశాలు అనేటువంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఫ్లూయల్ ల్యాండ్ ఫామ్స్ అంటాం. సో విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కిక్ పాయింట్స్ అనేటువంటివి న్యాచురల్ లివీస్. సో న్యాచురల్ లివీస్ అనేటువంటిది మీరు రాంగ్గా తీసుకోవచ్చు, ఎందుకంటే న్యాచురల్ లివీస్ అనేటువంటివి డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్. డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్ అంటే నది అనేది ఎక్కువగా నది యొక్క డిపాజిట్స్ అన్ని కూడా ఒక చోటికి తీసుకెళ్ళి సెటిల్ చేస్తుంది అనమాట. డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్. అండ్ లార్జ్ రివర్ బేసిన్స్ దగ్గర ఈ యొక్క న్యాచురల్ లివీస్ అనేటువంటివి ఏర్పాటు అవ్వడం జరుగుతుంది. దీన్ని ఎలిమినేట్ చేస్తే ఏబిసి 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబిసి 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెజ్యువినేటెడ్ అంటున్నారు, ఫ్లూవియల్ ల్యాండ్ ఫామ్స్ అంటున్నారు. ఇవి రివర్స్ ద్వారానే ఫామ్ అవుతాయి. ఈవెన్ న్యాచురల్ లివీస్ కూడా రివర్స్ ద్వారానే ఫామ్ అవుతాయి. కానీ న్యాచురల్ లివీస్ అనేటువంటివి డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్, ఫ్లూయల్ ల్యాండ్ ఫామ్స్ అనేవి ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్గా చెప్పుకుంటాం. వెరీ ఇంపార్టెంట్. ఎరోజన్ అంటే వాటిని కోత ద్వారా కొత్త ప్రదేశాలు అంటే కొత్త రూపాలు అనేటువంటివి రూపాంతరం చెందుతాయి. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లైమేట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్క్లెరోఫిల్ ఎకోసిస్టమ్ ఆర్ బయోమ్ ఆర్ స్క్లెరోఫిల్ బయోమ్ అంటాం. నార్మల్గా మనకి మెడిటరేనియన్ క్లైమేట్ రీజన్ని లేదా మెడిటరేనియన్ క్లైమేట్ టైప్ని స్క్లెరోఫిల్ ఎకోసిస్టమ్ లేదంటే బయోమ్ అంటాం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. మనకి 12 ఫార్మ్స్ ఆఫ్ బయోమ్స్ అనేటువంటి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అసెర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అసెర్షన్ వచ్చేసి ఓరియోగ్రఫిక్ పర్సిపిటేషన్ రిజల్ట్స్ వెన్ మూవింగ్ మాయిశ్చర్ లాడెన్ ఎయిర్ స్ట్రైక్స్ ఆన్ టోపోగ్రాఫిక్ బ్యారియర్ అండ్ ఈజ్ ఫోర్స్డ్ అప్వర్డ్స్. అంటే నార్మల్గా మౌంటైన్స్ ఇలా ఉంటాయి కదా, విండ్స్ అనేటువంటివి ఇక్కడ టచ్ అయినప్పుడు ఫోర్స్ఫుల్గా అక్కడే రైజ్ అయ్యి వర్షపాతం అనేటువంటి నమోదవుతుంది. అసెర్షన్ కరెక్టే. తర్వాత రీజన్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద పర్సిపిటేషన్ ఫాల్స్ ఆన్ ద విండ్వార్డ్ సైడ్ ఆఫ్ ద బ్యారియర్ అండ్ లీవార్డ్ సైడ్ ఈజ్ లైక్లీ టు బీ డ్రై. ఇది లీవార్డ్ సైడ్ అంటాం, ఇది విండ్వార్డ్ సైడ్. ఎందుకంటే విండ్ వచ్చేటువంటి సైడ్ కాబట్టి విండ్వార్డ్ సైడ్ అంటాం, ఇది లీవార్డ్ సైడ్. సో ఇక్కడ ఏమడుగుతున్నారు, విండ్వార్డ్ సైడ్ అనేటువంటిది వర్షం ఎక్కువగా పడుతుంది, లీవార్డ్ సైడ్ అనేది వర్షం తక్కువగా పడుతుంది, అందుకే లీవార్డ్ సైడ్ అనేది డ్రైగా ఉంటుంది అన్నారు. సో ఇది కూడా స్టేట్మెంట్ కరెక్టే, రీజనింగ్ కరెక్టే. కానీ ఓరోగ్రఫిక్ పర్సిపిటేషన్ రిజల్ట్కి రీజనింగ్కి సంబంధం లేదు, అంటే ఎక్స్ప్లెనేషన్ ప్రాపర్గా లేదు. సో బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, బట్ ఆర్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఆప్షన్ 2 అవుతుంది, ఎందుకంటే అసెర్షన్ కరెక్టే, రీజనింగ్ కరెక్టే, కానీ రీజనింగ్ అనేది ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కాదనమాట ఇక్కడ. నౌ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ అబౌట్ కాంటినెంటల్ షెల్ఫ్ ఆర్ కరెక్ట్? కాంటినెంటల్ షెల్ఫ్ గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఎన్ని కరెక్ట్గా ఉన్నాయి? కాంటినెంటల్ షెల్ఫ్స్ ఆర్ కాంటినెంటల్ మార్జినల్ ఏరియా సబ్మర్జ్డ్ అండర్ ఓషనిక్ వాటర్. ఓకే, కరెక్టే. అండ్ కాంటినెంటల్ షెల్ఫ్స్ ఆర్ వెరీ వైడ్ అండ్ ఎక్స్టెన్సివ్ అలాంగ్ ద వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ సౌత్ అమెరికా వేర్ హై మౌంటైన్స్ ఆర్ వెరీ క్లోజ్ అండ్ ప్యారలల్ టు ద కోస్ట్. సింపుల్ లాజిక్ ఇక్కడ ట్విస్ట్ చేశాడు. హై మౌంటైన్స్ అండ్ వెరీ క్లోజ్ అంటే పర్వతాలు అనేవి సముద్రం లోపలికి చొచ్చుకొని వెళ్ళినట్టు ఎత్తైనటువంటి పర్వతాలు ఉన్నట్టయితే కాంటినెంటల్ షెల్ఫ్ అనేది వైడ్గా ఉండదు, నేరో అవుతుంది. స్టేట్మెంట్ బి రాంగ్. సో ఎప్పుడైతే పర్వతాలు అనేవి ఎత్తైనటువంటి పర్వతాలు ఈ యొక్క సముద్రంలోకి చొచ్చుకొని పోయినట్టు ఉన్నట్టయితే అదే అక్కడ కాంటినెంటల్ షెల్ఫ్ అనేది నేరోగా ఉంటుంది, వైడ్గా కాదు. బి రాంగ్ అనమాట. ఓకేనా, బి రాంగ్. సో బి రాంగ్ అయితే మనకి మిగతా ఎలిమినేషన్ చేసేయచ్చు. సి అండ్ డి కరెక్ట్. ఎక్స్టెన్సివ్ కాంటినెంటల్ షెల్ఫ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ న్యూ ఫౌండ్ ల్యాండ్స్, ఇది కూడా కరెక్టే. అండ్ మెనీ మార్జినల్ ఏరియాస్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద కాంటినెంటల్ షెల్ఫ్స్ ఆఫ్ నార్త్ అట్లాంటిక్, ఇది కూడా కరెక్టే. సో ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. సింపుల్. ఇక్కడ ఒక ఆప్షన్ అంటే బి ఆప్షన్ అనేది మనకు కరెక్ట్గా తెలిస్తే ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళిపోవచ్చు. సో ఇవి జాగ్రఫీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగినటువంటివి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ డ్రాప్ యువర్ కమెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.